ముఖ్య విషయం ఏమంటే నా కూతురు ఒక అడ్వకేట్ ఎంటెక్ ఎల్ఎల్బి గోల్డ్ మెడల్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంది. నేను నా వార్డు నుంచి నిలబడ్డాను. గద్దల్లాక తోడేళ్లలాక మా పార్టీలో ఉన్నవాళ్ళు పైసలు పంపించి మద్యాన్ని పంపించి ఓడగొట్టాలని ఆలోచన. నన్ను కానీ మా లక్ష్మణ్ యాదవ్ను కానీ బెనర్ను కానీ ఇప్పుడు డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గారిని గద్దల్లాక ఏం సంప్రదాయం ఇది? అంటే చదువుకున్న వ్యక్తులు అక్కడ ఓడిపోతే నేను మేయర్ని అవుతానే అంటే పైసలను చూసుకుంటే పైసలతో అన్న అవుతాయి అనుకుంటే ఎట్లా? రాత్రికి రాత్రి పైసలు పంచుతారు. ఇక్కడ మేము ఓడిపోవాలని పైసలు పంపిస్తారు. 20 లక్షలు మద్యము. ఏం సంప్రదాయం ఇది? ఇది కాంగ్రెస్ సంప్రదాయం కాదు. ఇది మేము పైసలతోటి ఏదన్నా చేసుకుంటామంటే అది జరగదు అని చెప్పి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిరూపణ చేసినారు. కాబట్టి నేను ఒకటే మహబూబ్నగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాడు, సామాజిక న్యాయాన్ని పాటించిండు. వారి మార్గంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తము నడుస్తూ ఉన్నాము. అతని అభివృద్ధిలో మేము పాల్గొంటాము. సామాజిక న్యాయం పాటించిండు. ఇంతవరకు కూడా పెద్ద సామాజిక వర్గాలైన యాదవులు ముదిరాజులకు ఆయన సముచిత స్థానం ఇచ్చిండు. ఆ వర్గాలు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వెంబడే ఉంటవి. మేమందరం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే సముచిత న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లోకి పోయింది. కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా ముందరికి తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే నాయకులు అపోజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫ్యూచర్లో వాళ్ళ మనుగడ ఉండదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా